ఓసాహో 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 తొందరగా వెళ్ళాలా ఇంటికి. ఏంటంటే పిల్లలు, మా అమ్మాయికి అయితే ఒక మ్యాటర్ అయితే చెప్పేది ఉంది, కాబట్టి నేనైతే అందుకే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. ఓసాహో ఓసాహో అమ్మయ్య, వచ్చేసాను ఇంటికైతే. మామయ్య మామయ్య ఎక్కడున్నావు మామయ్య? ఏంటబ్బా మామయ్య అసలు పలకట్లేదు? మామయ్య ఎక్కడున్నావు? అదిగోండి పిల్లలు, మామయ్య అయితే అక్కడే ఉన్నాడు. మామయ్య. అబ్బాబ్బా ఏంటి రచించాను అలా పరిగెత్తుకుంటూ ఊరికొస్తున్నావు? ఏంటి కుంపదీసి కుక్కలేమన్నా వెంట పడుతున్నాయా? అలా కాదు మామయ్య, నీకు చెప్పాలి మామయ్య. ఏంటంటే మన లాస్ అంతా సిటీలో పాత ట్రక్స్ ని లగ్జరీ ట్రక్స్ లాగైతే మార్చేస్తున్నాం మామయ్య. అయితే ఏం చేద్దామంటావు రచించాను ఇప్పుడు? అదేంటి మామయ్య, మన దగ్గర ఒక పాత ట్రక్ ఉంది కదా, దాన్ని కూడా మనమైతే లగ్జరీ ట్రక్ లాగా మార్చేద్దాం మామయ్య. అరే షించాను, ఎందుకు రా అది మనం కష్టపడి నేను కస్టమైజ్ చేసుకొని మరి అదైతే తయారు చేసుకున్నాను రా. ఇప్పుడు ఆ ట్రక్ని మనం లగ్జరీ ట్రక్ లాగైతే మార్చేయడం నాకైతే అంతగా ఇంట్రెస్ట్ లేదురా అబ్బా షించాన్. వద్దులేరా, ఎప్పుడైనా చూద్దాంలే. చూసారు కాదు మామయ్య, ఎలాగైనా మనం ఆ ట్రక్ ని కస్టమైజ్ చేయించి లగ్జరీ ట్రక్ లాగైతే మార్చేద్దాం మామయ్య. ప్లీజ్ మామయ్య, ప్లీజ్ మామయ్య, ఒక్కసారి నా మాటిని మామయ్య. ఎప్పుడైనా మనం ట్రిప్కి వెళ్ళామనుకో, అప్పుడు మనం స్టే చేయడానికి ఎక్కడ కూడా రూమ్ తీసుకునే అవసరం ఉండదు మామయ్య. మంచిగా మనమైతే ట్రక్కులోనే ఉండొచ్చు మామయ్య. ప్లీజ్ మామయ్య. ఏంటి మామయ్య, నేను ఎంత చెప్పినా కూడా అసలు ఏం మాట్లాడట్లేదు. చూసారా పిల్లలు, మామయ్య అయితే అసలు ఏం చెప్పట్లేదు. మా పాత ట్రక్ ని నేను లగ్జరీ ట్రక్ లా మార్చేద్దామంటే మామయ్య అయితే నా మాటే వినట్లేదు పిల్లలు. మీరైనా చెప్పండి పిల్లలు, మామయ్యకైతే మన ట్రక్ ని లగ్జరీ ట్రక్ లా మార్చేద్దామని. మామయ్య, నువ్వు గినంగా మన ట్రక్ ని లగ్జరీ ట్రక్ లాగా మార్చకపోతే నేను ఇప్పుడే ఈ స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తాను. తర్వాత ఏమన్నా అయితే నాకైతే సంబంధం లేదు, ఇక దూకేస్తున్నాను. ఒరే తీట షించాన్, ఏంట్రా ఈ పనులు? అబ్బాబ్బా, ఈ షించాన్ గనుకతోటి పెద్ద తలనొప్పి వచ్చింది కదబ్బా. షించాన్ గాడైతే అస్సలు మాటినట్లేదు అబ్బా. ఏంటంటే మన పాత ట్రక్ అయితే ఉంది కదా, దాన్ని వచ్చేసి లగ్జరీ ట్రక్ లాగైతే మార్చేద్దామని అంటున్నాడు. ఒరే షించాను, ఇక్కడికి రారా. సరే, ఇంకా నీ మాట వినక తప్పట్లేదు, పద ఇంకా మన పాత ట్రక్ని అయితే ఇంకా లగ్జరీ ట్రక్ లాగైతే మార్చేద్దాం. చాలా థ్యాంక్ యూ మామయ్య, సూపర్ సూపర్. ఇప్పుడైతే ఇవన్నీ మాట్లాడతావు. సర్లేండి అబ్బా పిల్లలు, మొత్తానికైతే ఇవాళ ఇంకా మా ఓల్డ్ ట్రక్ని అయితే లగ్జరీ ట్రక్ లాగైతే మార్చేయబోతున్నాం. సో అది కూడా మనకు నచ్చిన కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అంట. సో ఇది వచ్చేసి నేనే బిల్డ్ చేశాను అనమాట. సో ఇది నేను ఎప్పుడు చేశాను అన్నది మీకు చెప్తాను. సో ఇది మాత్రం చాలా క్రేజీగా అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఇది వచ్చేసి మేము చాలా రోజుల కిందటే సో మేము సొంతంగా అయితే ఇది మేము కస్టమైజ్ చేసుకున్నాం ట్రక్ను వచ్చేసి. సో అండ్ ఇప్పుడైతే దీన్ని ఇంకా మేము సో కన్వర్ట్ చేయబోతున్నాం సో లగ్జరీ ట్రక్ లాగైతే. అరే షించాన్ పద్దరా, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం. పిల్లలు మీరైతే తప్పకుండా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. కింద కామెంట్లు అయితే అందరూ లగ్జరీ ట్రక్ అని కామెంట్ చేయండి పిల్లలు. అండ్ పిల్లలు ఈ ట్రక్ వచ్చేసి మేము ఎప్పుడు కస్టమైజ్ చేసుకున్నామంటే సో మనకు లాస్ అంటా సిటీలో సో జాంబీ వైరస్ అయితే వ్యాపించింది కదా. సో అప్పుడు టైంలో వచ్చేసి మేము బయటకు వెళ్ళడానికి అయితే మాకు ఎలాంటి అంటే సో ప్రొటెక్షన్ లేదనమాట. సో జాంబీస్ అటాక్ చేస్తుండే, అందుకని సో నేను వచ్చేసి నా సొంతంగా అయితే ఈ యొక్క ట్రక్ని అయితే నేను బిల్డ్ చేశాను అనమాట. సో ఐ మీన్ ట్రక్ ఉండే, బట్ దీనికి కొన్ని ఎక్స్ట్రా అటాచ్ అయితే చేశాను. లైక్ ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే గన్ ఉంది, అండ్ మనకు జాంబీస్ అటాక్ చేసిన లోపలికి రాకుండా సో చాలా అంటే చాలా ప్రొటెక్షన్ కోసం అయితే ఇవన్నీ పెట్టారనమాట. సో రేగు డబ్బాలు అన్నీ కూడా అటాచ్ అయితే చేసాం. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇక ఫైనల్లీ ఇంకా మన ఓల్డ్ ట్రక్ని అయితే సో లగ్జరీ ట్రక్లు అయితే కన్వర్ట్ చేయబోతున్నాం. సో కాబట్టి ఇంకా మేమైతే ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. అబ్బా మన షించాన్ గారు అయితే అస్సలు వినట్లేదు. సో కాబట్టి ఇంకా ఫైనల్గా చేంజ్ చేయాల్సిందే. అరే ఇదేంటి, ఇంకా చాలా వెహికల్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి కదా. అరే బాయ్, ఏంటి బాయ్ ఇంకేం చేస్తున్నారు? ఇంకెన్ని రోజులు చేస్తారు బాయ్? మనకు వెహికల్స్ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది, త్వరగా కంప్లీట్ చేయండి. బాస్ అయిపోయింది బాస్, ఇంకొన్ని కస్టమైజెస్ ఉన్నాయి సో వాళ్ళు చెప్పినాయి, సో అవి చేంజ్ చేస్తే అయిపోయినట్టే. అరే అరే కానివ్వండి బాయ్, వరకే చాలా వెహికల్స్ ఉన్నాయి, ఇంకొక 3 ఉన్నాయి, కాబట్టి తొందరగా కంప్లీట్ చేసేయండి. సరే బాస్, తొందరగా చేసేస్తాం. అరే షించాన్, మొత్తానికైతే దగ్గరైతే వచ్చేసాం అనుకుంటాను. ఓకే ఫైనలీ వచ్చేసాం రా. కానీ ఇక్కడేంది? ఓరే నాయన, పెద్ద లైనే ఉంది కదా షించాన్ ఇక్కడ వచ్చేసి. సర్లేండి అబ్బా, ఇక్కడైతే మనం వెహికల్ అయితే పక్కన పెట్టేసి ఒక్కసారి అయితే మనం అడిగొద్దాం సో దీనికి వచ్చేసి ఎన్ని డబ్బులు అవుతాయి అన్నది. అరే షించాన్ పదరా ఇంకా. అండ్ అలాగే అక్కడ వచ్చేసి ఆల్రెడీ ఒక వెహికల్ అయితే కస్టమైజ్ చేస్తున్నారు. హలో సార్. హలో. ఏంటి బాయ్, ఏం కావాలా చెప్పండి బాయ్. సార్ మేము కూడా మా యొక్క ట్రక్ని అయితే మేము కస్టమైజ్ చేయించుకొని లగ్జరీ ట్రక్ లాగైతే మార్చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మా ట్రక్కి వచ్చేసి ఎన్ని డబ్బులు అయితే చెప్పండి సార్. బాయ్ ఏది ట్రక్కు?
అదేనా? సరే బాయ్, దీనికి వచ్చేసి మీరు చెప్పిన విధంగా అయితే మేము చేస్తాము. అలాగే అది మీరు చెప్పే కస్టమైజ్ బట్టి ఉంటుంది, మీకు ఏ విధంగా కావాలి, అలాగే మీ ట్రక్ని బట్టి మేమైతే ప్రైస్ అయితే చెప్పుదాం బాయ్. సార్ మా ట్రక్ వచ్చేసి ఇదే అనమాట, మా బ్యాక్ సైడ్ అయితే ఉంది కదా, సో ఇదే అనమాట ట్రక్ అయితే. అండ్ ఇది మాకు ఏ విధంగా కస్టమైజ్ చేయాలంటే, సో మాకు వచ్చేసి సో టోటల్గా లగ్జరీ అయితే ఉండాలి. అండ్ అలాగే మాకు వచ్చేసి లోపల ఒక ఇల్లు లాగైతే ఉండాలి, కంప్లీట్గా ఇల్లు లాగైతే ఉండాలి. సో మేము వచ్చేసి అందులో రెస్ట్ తీసుకోవాలి, అలాగే మాకు ఒక కిచెన్ ఉండాలి, అండ్ ఆల్సో వాష్రూమ్ ఉండాలి. సో ఆ విధంగా అయితే ఉండాలన్నమాట. అండ్ ఒక సోఫా ఉండాలి. సో ఇంకేం కావాలా, సో అంతే, ఇంకా మాకు మొత్తం సో చూడడానికి మొత్తం లగ్జరీగా అయితే ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మాకు మొత్తం బ్లాక్ థీమ్లు అయితే కావాలా సార్. అండ్ సో అక్కడ మీద ఉన్నాయన్నీ కూడా కంప్లీట్గా అయితే రిమూవ్ చేసేయండి. సో చూడడానికి టోటల్గా ఏంటంటే లగ్జరీ లాగైతే ఉండాలి. ఇంట్రెస్టించాను అంతే కదా నేను చెప్పింది, అది సార్ మాకైతే టోటల్గా లగ్జరీగా అయితే ఉండాలి. సో ఒక లోపల ఒక ఇల్లు అయితే ఉండాలన్నమాట. సించాను అంతే కదా? అవును మామయ్య అంతే. ఓకే సార్, ఆ విధంగా అయితే మాకు చేసి ఇవ్వండి. సో చెప్పండి ఇంకా డబ్బులు ఎన్ని అవుతాయో. సార్ మీరు చెప్పింది అయితే నాకు క్లియర్గా అయితే అర్థమైపోయింది. సో మీ ట్రక్ని బట్టి చూస్తే మీ ట్రక్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఆల్సో మీరు చెప్పిన కస్టమైజ్ చూస్తే ఇది చాలా పెద్ద విషయమే. అండ్ ఆల్సో దీనికి వచ్చేసి టోటల్ అమౌంట్ వచ్చేసి మీకు $10 million అయితే అవుతుంది బాయ్. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? $10 million? అరే బాయ్, మీరు చెప్పే ప్రైస్కి కొత్త ట్రక్కే వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి, మా షించాన్ గారితో మాట్లాడుకుంటా. అరే షించాన్ విన్నవారా, మన ట్రక్కి వచ్చేసి $10 million ఖర్చు అవుతుందంట. అన్ని డబ్బులు అంటే ప్రజెంట్ నా దగ్గర అయితే లేవురా షించాన్, ఇప్పుడు ఎందుకు లేరా, పదరా ఇంటికి వెళ్ళిపోదాం. అవన్నీ కుదరదు మామయ్య, ఎలాగైనా మన వెహికల్ లగ్జరీ ట్రక్ లాగైతే మార్చాలా. అబ్బా అరే షించాన్ తలకాయ తింటున్నారా, కానీ అన్ని డబ్బులు అంటే నా దగ్గర అయితే లేవురా. ఏం చేద్దాం ఇప్పుడు పిల్లలు. ఓకే రచించా, నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే మనం వచ్చేసి లెస్టర్ గారి దగ్గరికి అయితే వెళ్దాం. వాడిని అయితే కొన్ని డబ్బులు అయితే అప్పుగా అయితే అడుగుదాం రచించాను, చూద్దాం మరి వాడు ఇస్తాడా లేదన్నది. సో పిల్లలు ఇంకా నేనైతే ఇంకా లెస్టర్ గారిని అయితే డబ్బులు అయితే అడగడానికైతే వెళ్తాను. సర్లేండి, ప్రజెంట్ అయితే ఈ సార్కి అయితే చెప్పేద్దాం. ఓకే సార్, మాకైతే అర్థమైపోయింది. నేనైతే డబ్బులు అరేంజ్ చేసుకొని నా యొక్క ట్రక్ని అయితే తీసుకొస్తాను సార్. ఓకే రే షించాన్, ఇతనికైతే చెప్పేసాం ఇంకా. సో మేమైతే వెళ్ళి ఇంకా డబ్బులు అయితే తీసుకొద్దాం. అరే షించాన్ పదరా, ఇంకా అతనికైతే చెప్పేశాను. ఓకే అబ్బా, ఇంకా మేమైతే ఫైనలీ లెస్టర్ గారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మాకు వచ్చేసి ఈ ట్రక్కి సో మా ట్రక్ వచ్చేసి లగ్జరీ ట్రక్ లాగైతే మార్చాలంటే మాకు వచ్చేసి $10 million అయితే ఖర్చు అవుతుందంట. సో మన లాస్ ఏంజెల్స్ సిటీలో $10 million పెడితే ఆల్రెడీ సో కొత్త ట్రక్ వస్తుంది. బట్ ఏంటంటే మనకు నచ్చిన విధంగా అయితే మనకు కస్టమైజ్ చేసి అయితే వాళ్ళు ఇవ్వరు. అలాగే మనకి ఇల్లు కూడా అయితే ఉండదు అనమాట, జస్ట్ ట్రక్ లాగైతే ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చేసి మన ట్రక్ని అయితే లగ్జరీ ట్రక్ లాగా కంప్లీట్గా లగ్జరీ ట్రక్లు అయితే కన్వర్ట్ చేస్తారు. అలాగే మనకి చాలా బాగుంటుంది అనమాట. సో కాబట్టి మనకైతే $10 million అయితే ఖర్చు అవుతుంది అన్నారు. కాబట్టి ప్రజెంట్ నా దగ్గర అన్ని డబ్బులు అయితే లేవు. కాబట్టి ఇంకా నేను సో లెస్టర్ గారి దగ్గరికి అయితే వెళ్తున్నానబ్బా. సో ఫైనల్ పిల్లలు లెస్టర్ గారి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడే ఉంటుంది అబ్బా వాడి ఇల్లు వచ్చేసి. ఎస్ ఇక్కడే అనమాట. సో ఫైనల్ ఇంకా వచ్చేసాం అనమాట. ఒరే షించాన్ ఇంకా దిగేసాయిరా. అమ్మయ్యా ఒక్క నిమిషం. ఓరి నాయను, వీడు వచ్చేసి ఎటో వెళ్తున్నాడు అనుకుంటాను. హలో లెస్టర్, ఎలా ఉన్నావు, బాగున్నావా? ఏంటి ఫ్రాంక్లిన్ ఇటు వచ్చావు, ఏంటి ఏదైనా పనా? అంటే అది లెస్టర్, నాకైతే అర్జెంటుగా ఒక $10 million అయితే కావాలా. ఏంటి ఫ్రాంక్లిన్ అన్ని డబ్బులు అంటే నా దగ్గర ఎక్కడ ఉంటాయి ఫ్రాంక్లిన్? ప్రజెంట్ బిజినెస్ లేదు, బొక్క లేదు. అన్ని డబ్బులు అంటే నా దగ్గర లేవు ఫ్రాంక్లిన్. అరే అలా మాట్లాడకు లెస్టర్, నువ్వు చెప్పిన పనులు అన్నీ చేస్తాను కదా. ప్లీజ్ లెస్టర్ అలా అనకుండా నాకైతే డబ్బులైతే అర్జెంటుగా అయితే అవసరం ఉంది లెస్టర్. అరే ఫ్రాంక్లిన్ చెప్పేది ఏంటి ఫ్రాంక్లిన్, అన్ని డబ్బులు అంటే ప్రజెంట్ నా దగ్గర అయితే లేవు. ఎందుకంటే సో నీకు కూడా కొన్ని బిజినెస్లో కూడా ఇస్తలేను, అలాగే ప్రజెంట్ ఏం లేదనమాట. కాబట్టి నా దగ్గర అయితే అన్ని డబ్బులు అయితే లేవు ఫ్రాంక్లిన్, ప్లీజ్ ఏమనుకోకు. కాబట్టి ఇంకా నేను ఏం చేయలేను. అరే ప్లీజ్ లెస్టర్ అట్లా అనకండి, మీరు ఏం చేయమంటే అది చేస్తాను. కాబట్టి ఎలాగైనా నాకు $10 million అయితే అరేంజ్ చేయండి ప్లీజ్. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. అరే ఫ్రాంక్లిన్ చెప్పేది విను ఫ్రాంక్లిన్, అన్ని డబ్బులు అంటే లేవు ఫ్రాంక్లిన్, పని చేయడానికి కూడా ఎలాంటి పనులైతే లేవు. కానీ ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే మన లాస్ ఏంజెల్స్ సిటీలో అయితే కొన్ని క్రేజీ గేమ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో అందులో వచ్చేసి మెగా రంప్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ కింద నువ్వు కంప్లీట్ చేసావు అనుకో, నీకు వచ్చేసి $15 million ఏమో వస్తాయి అనుకుంటా. సో ఆల్రెడీ నేను ఇప్పుడే చూసాను అనమాట గూగుల్లో. కాబట్టి నేను ఆల్రెడీ రిజిస్టర్స్ కూడా చేశాను నీ పేరు మీద. సో నువ్వు అంతగానం ఉంటే నీకు అన్ని డబ్బులు అర్జెంట్ ఉన్నాయి అంటున్నావు కాబట్టి సో వెంటనే వెళ్ళి నువ్వు ఆ గేమ్ ఆడి అందులో గెలిచి ఆ డబ్బులు అయితే తీసుకో ఫ్రాంక్లిన్. ఏంటి రిజిస్టర్ చేశారా అప్పుడే? సర్లేండి అబ్బా. సో చాలా థ్యాంక్ యూ లెస్టర్.
సో పిల్లలు ఇక లెస్టర్ అయితే మనకైతే డబ్బులు అయితే ఇవ్వట్లేదు, కానీ మనకైతే ఒక గేమ్ ఛాలెంజ్ అయితే ఇచ్చాడనమాట. అంటే లెస్టర్ ఇవ్వలేడు, సో మనకు లాస్ అంటే సిరీలు అలాంటివి అప్పుడప్పుడైతే జరుగుతాయి అనమాట. సో కాబట్టి మనం వచ్చేసి మెగా రమ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసామనుకోండి, సో మనకు వచ్చేసి $15 మిలియన్ అయితే వస్తాయంట. సో మనకు వచ్చేసి $10 ఐ మీన్ $10 మిలియన్ అయితే కావాలా, బట్ మనకు వచ్చేసి $15 మిలియన్ అయితే వస్తున్నాయంట. ఎనివే పిల్లలు, ఇక మనకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి సో ఇంకా మనం వచ్చేసి ఆ ఛాలెంజ్కి అయితే సిద్ధంగా అయితే ఉన్నాం అనమాట. ఓకే పిల్లలు, మొత్తానికైతే వచ్చేద్దాం అబ్బా. అరే షించాన్, ఇంకా నేను ఎలాగైనా దీన్ని కంప్లీట్ అయితే చేసుకొని వస్తాను. మామయ్య డబ్బులు ముఖ్యం మామయ్య. అబ్బాబా తెలుసురా నీకు డబ్బులే కావాలా. సర్లేనబ్బా, ఇక హెల్మెట్ అయితే పెట్టేసుకున్నాను పిల్లలు. లెట్స్ గో. ఇంకా ర్యాంప్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను పిల్లలు. మనం వచ్చేసి ఇందులో గెలిచామనుకోండి, మనకు వచ్చేసి $15 మిలియన్ అయితే రాబోతున్నాయి. సో ఇక $10 మిలియన్ తోటి మనం వచ్చేసి మన వెహికల్ని అయితే లగ్జరీగా అయితే మార్చేస్తాం. సో ఇంకా మనకు $5 మిలియన్ అయితే ఉంటాయి అనమాట. సో ముందుగా అయితే మనం ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలబ్బా. కంప్లీట్ చేస్తేనే మనకు అన్ని డబ్బులు అయితే వస్తాయి. ఓ ఓ ఓ ఓ ఓ అరే నాయన పడ్డారో బాబోయ్, కాపాడండి. ఓ ఓ ఓ ఓరి అమ్మా, ఓరి నాయన ఈ అంట పిల్లలు, ఇది ఇంత పైనుంచి పడ్డారంటే చూసారా. ఓరి నాయన నా బండి అక్కడే ఉండిపోయింది, వెళ్ళి తెచ్చుకోవాలా. అమ్మయ్య, మొత్తానికి అయితే బైక్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా లెట్స్ గోండి పిల్లలు, మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళైనా నేను జాగ్రత్తగా అయితే ఉండాలబ్బా. ఏంటంటే చూసారుగా ఏ విధంగా మనం సో క్రాష్ అయిపోయి కింద పడిపోయామో, కాబట్టి మనమైతే కొద్దిగా జాగ్రత్త అండ్ స్లోగా అయితే వెళ్ళిపోవాలి పిల్లలు. ఓకే, సో మొత్తానికి అయితే బాగానే వెళ్తున్నాలండి. కానీ పిల్లలు, ఇలాంటి మనం మెగారామ్ ఛాలెంజ్లు అయితే చాలా చేసామన్నమాట. ఆల్రెడీ మనం రీసెంట్గా రెగ్యులర్గా మనల్ని ఫాలో అయితే వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాబట్టి ఇది సింపులే, కానీ కొన్ని కొద్దిగా టాస్క్ ఉంటాయి. ఓ అరే నాయన చచ్చాన్రా దేవుడు. ఓ ఓ ఓ అమ్మ, ఓరి నాయన ఏంటి పిల్లలు మళ్ళీ పడిపోయా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే నెక్స్ట్ చాపర్ తీసుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది పిల్లలు. లెట్స్ గో అండి. మొత్తానికి అయితే ఈ గ్రీన్ చాపర్ అయితే తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మొత్తం వెపన్స్ అయితే ఉన్నాయి అబ్బా. మేబీ ఇది వచ్చేసి ఫైటర్ చాపర్ అనుకుంటా పిల్లలు. ఎనివే లెట్స్ గో. ఇంకా మనం వచ్చేసి ఆ బొక్కల నుంచి అయితే బయటకైతే వెళ్ళాలా. సో ఓ ఇదేంది పిల్లలు ఎటో వెళ్ళిపోతుంది. ఓరి నాయను అమ్మయ్య, బొక్కల నుంచి అయితే వెళ్ళిపోయాంలేండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో బొక్క అనమాట. సో ఈ బొక్క నుంచి కూడా వెళ్ళిపోవాలా. కమాన్, ఎస్ వెళ్తాం ఈజీగా. ఓ ఓ ఓ కమాన్, కిందికెళ్ళు. ఓ రీ నాయను అమ్మయ్య, ఏం అవ్వలేదు లేండి పిల్లలు. కమాన్, ఇప్పుడు ఈ లాస్ట్ బొక్క నుంచి వెళ్ళాలా. ఓ రీ నాయను పిల్లలు, మిస్ అయిపోయిందబ్బా. ఎనివే ఏంటి, మనం వచ్చేసి అక్కడ వచ్చేసి సేఫ్గా ల్యాండ్ అవుతే అదే అనమాట. కమాన్, ఇప్పుడు వచ్చేసి మనమైతే సో కాబట్టి అక్కడైతే ల్యాండ్ అవ్వాలబ్బా. సో లెట్స్ గో అండి ఇప్పుడు. కాబట్టి మనం ఎలాగైనా సో ల్యాండ్ అవ్వాలి. ఎస్ మొత్తానికి అయితే ల్యాండ్ అయిపోయినాయి. ఓరి నాయన తాగట్లేదు, జంప్ చేసి నుంచి వెళ్ళి అమ్మయ్య, మొత్తానికైతే అందులో నుంచి జంప్ చేసా, అది వచ్చేసి కింద పడిపోయిందిలేండి. ఎనీవే ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడి నుంచి బైక్ అయితే తీసుకుని వెళ్ళాలి పిల్లలు. ఓకే, ఈ ఆరెంజ్ బైక్ అయితే తీసుకున్నాను. కమాన్ లెట్స్ గో, ఇంకా స్టార్ట్ అయిపోవాలా. ఓకే, సో మొత్తానికైతే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళిందే బెటర్ అనిపిస్తుంది అబ్బా. ఏంటంటే ఇవి చాలా డేంజర్గా అయితే ఉన్నాయి అనమాట. ఐ మీన్ సో కొద్దిగా డేంజర్గా అయితే ఉన్నాయి. సో కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ జంప్ చేయాలా. లెట్స్ గో అండి. మొత్తానికైతే చాలా బాగా అయితే జంప్ చేశాను. మళ్ళీ వచ్చేసి చాలా స్కిడ్ అవుతున్నాయి అబ్బా. చూసారా ఏ విధంగా మనం కిందికి వెళ్ళిపోతున్నామో. ఓకే, ఓరి నాయన, ఓరే కాపాడండి. అబ్బా పిల్లలు చూసారా ఏ విధంగా మనం కిందికి వెళ్ళిపోయామో. జస్ట్ మిస్ అనమాట, కింద పడిపోయేటలాం. ఎనీవే సో బాగానే వెళ్ళాంలేండి. కమాన్, ఇప్పుడు ఈ చిన్న దానిపైకి వెళ్ళైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ బర్గర్ పైకి అయితే వచ్చేసాం. ఎస్, ఇప్పుడు మళ్ళీ చాలా అంటే చాలా డేంజర్ అవుతుందబ్బా. సో కాబట్టి మనమైతే జాగ్రత్తగా అయితే వెళ్దాం. కమాన్. ఓకే, మళ్ళీ ఇది వచ్చేసింది. సో ఇది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాస్ట్ అయితే వెళ్ళిపోవాలి. కానీ పిల్లలు అక్కడ మళ్ళీ చూసారా ఏ విధంగా అవుతుంది. టేక్ ఓకే, ఎనీవే మనం ఏందైతే ఏంది. ఓ అమ్మయ్యా, సో సేఫ్ అయితే వచ్చేసాం లేండి. బొక్కల నుంచి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. రీ నాయన చూసారా ఏ విధంగా అయితే ఉందో. సో చాలా అంటే చాలా డేంజర్ అవుతుంది అబ్బా. సో మనం వచ్చేసి ఒకవేళ ఇందులో ఓడిపోయామనుకోండి, మనకి ఎలాంటి డబ్బులు అయితే రావన్నమాట. సో కాబట్టి మనమైతే జాగ్రత్త అయితే కంప్లీట్ చేయాలా. ఎస్, మొత్తానికైతే ఎక్కేసానులేండి. ఓ కమాన్, ఇవన్నీ అయితే పెట్టారు పిల్లలు అడ్డం వచ్చేసి. ఓకే, సో లెట్స్ గో అండి. కమాన్, ఇవి గుద్దేసుకుంటే అయితే వెళ్దాం. అండ్ ఆల్సో చూసుకుంటూ కూడా వెళ్ళాలి పిల్లలు. ఎందుకంటే చూస్తారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట, కింద పడిపోతున్నాం. ఓకే చలో. ఇంకెంత దూరం వెళ్ళాలా. కమాన్. ఎస్, సో టర్బో బూస్టర్ ఆన్ చేసాం కాబట్టి మనం సో ఇంత లాంగ్ వచ్చాంలేండి. మనకి ఇంకోటి ఏంటంటే టర్బో బూస్టర్ ఉన్నాయి పిల్లలు ప్రతి బైక్ అయితే. కమాన్, ఇప్పుడు దాన్ని కూడా అయితే దాటేసాంలేండి. ఎస్, మళ్ళీ ఎస్ సూపర్గా అయితే వచ్చేసాం. ఎస్, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తున్న పిల్లలు చూద్దాం మరి
మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనుకుంటా. కమాన్, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనమైతే జంప్ అయితే చేయాలా. లెట్చుకోండి. యా, సో సూపర్ అయితే జంప్ చేసాంలేండి అబ్బా. ఎవరి నాయన వీడేంటి పిల్లలు అన్ని బాల్స్ అలాగే ఇవేమేమో పెట్టాడు, క్రిస్మస్ ట్రీలు లైక్ అవేమో పెట్టాడనమాట. ఇప్పుడు మళ్ళీ మనమైతే జంప్ చేయాలి. లెట్చుకోండి. ఇప్పుడు టర్బో బూస్టర్ ఆన్ చేసా, ఇంకా వెళ్ళాలా ముందుకు. ఓకే, ఓరి నాయన వచ్చి అచ్చండ్రా బాబు. ఓరి నాయన పిల్లలు చూసారా మనకి ఎన్ని ఇంజురీస్ అవుతున్నాయో. ఎనివేలేండి, మనకైతే డబ్బులు అయితే కావాలా, తప్పదు ఇంకా. ఇప్పుడు వచ్చేసి ఈ బోట్ నుంచి అయితే వెళ్ళాలా బా. లెట్స్ గో. ఇంకా స్టార్ట్ అయిపోయాను. కమాన్, ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్కి వచ్చాను అనుకుంటా పిల్లలు. సో ఫైనలీ కంప్లీట్ చేశాను అనుకుంటా. ఓకే, సో ఇది వచ్చేసి వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఇంకెంత ఉందన్నది. ఎనీవే మొత్తానికైతే ఈ యొక్క బొక్కల నుంచి అయితే వెళ్ళాలా. కమాన్, ఎస్ సూపర్ అనమాట. మనకి ఇంకేంటంటే ఇప్పుడు ఓరి నాయనో ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో చూసారా. ఏంటంటే దీనికైతే టర్బో బూస్టర్స్ ఉన్నాయన్నమాట, కాబట్టి మనకైతే అందుకే అంత ఫాస్ట్గా అయితే వెళ్తుంది. కమాన్, అయిపోయిందా? ఓ పిల్లలు ఫినిష్ అనమాట. ఓ అరి నాయనో ఏంటి పిల్లలు, సో సముద్రంలో అయితే పాడిపోయాను. ఎనీవే పిల్లలు, మనం వచ్చేసి గెలిచామబ్బా. ఉండండి, సో ఒకసారి అయితే అక్కడికైతే వెళ్ళి చూపిస్తాను. సో చూసారా, ఇక్కడ వచ్చేసి మనకైతే ఫినిష్ అని ఉంది. అంటే మనం వచ్చేసి ఈ యొక్క మెగారామ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేసామబ్బా. సో సక్సెస్ఫుల్ అయితే మనం ఇందులో అయితే గెలిచాం పిల్లలు. లెట్చుకోండి, ఇంకా వెళ్ళిపోదాం. అమ్మయ్య పిల్లలు, మొత్తానికైతే మనమైతే అందులో గెలిచేసి మనకైతే $15 మిలియన్ అయితే వచ్చాయబ్బా. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇంకా ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే అతనికైతే మన ట్రక్ ఇచ్చేసి ఇంకా మా లగ్జరీ ట్రక్ లాగైతే కన్వర్ట్ చేయమని చెప్పేద్దాం. ఓకే రేషించాను, ఇంకా దిగేసాయి. సో పిల్లలు, ఇక అతడైతే అక్కడే ఉన్నాడు అనమాట. ఇంకా అతనికైతే చెప్పేద్దాం. హలో సార్. హో, ఏంటి బాయ్ వచ్చేసావా? ఏంటి డబ్బులు తీసుకొని వచ్చేసావా? సార్ తీసుకొని వచ్చేస్తాను సార్. ఇదిగోండి మీ అకౌంట్ నెంబర్ చెప్పారంటే నేను మీకు డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. హే బాయ్, సూపర్ బాయ్. ఇదిగో ఇదే నా అకౌంట్ నెంబర్, దీనికి ట్రాన్స్ఫర్ చేసాయి. బాయ్ డబ్బులు అయితే వచ్చేసాయి. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే మా యొక్క స్టాఫ్ని అయితే పిలిచేస్తాను. ఇక నువ్వు చెప్పిన విధంగానైతే మీ యొక్క ట్రక్ని అయితే నేను కస్టమైజ్ చేసి అయితే ఇచ్చేస్తాను. ఓకే బాయ్, చూసారా నేను చెప్పిన విధంగా మా స్టాఫ్ అయితే వచ్చేసి ఆల్రెడీ పనులు కూడా అయితే స్టార్ట్ చేసింది. నువ్వు ఒక 2.5 days తర్వాత వచ్చేసి బాయ్. ఓకే సార్, 2.5 days తర్వాతే వచ్చేస్తాను. ఓకే పిల్లలు, మొత్తానికైతే మన ట్రక్ పైన అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అబ్బా. మరో 2.5 రోజులైతే మన ట్రక్ అనేది లగ్జరీ ట్రక్లు అయితే మారబోతుంది పిల్లలు. సర్లేండి, ఇంకా నేనైతే వెంటనే ఒక టాక్సీ అయితే బుక్ చేస్తాను, ఎందుకంటే ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళాల్సి అయితే ఉంది పిల్లలు. ఓకే, సో టాక్సీ అయితే బుక్ చేశాను రచించాను. ఇక ఇక్కడ నుంచి అయితే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంకొక 2.5 రోజుల తర్వాత వచ్చామనుకో మన ట్రక్ అనేది లగ్జరీ ట్రక్లు అయితే మారిపోతుంది షించాన్. యాహూ మామయ్య, సూపర్ మామయ్య. మామయ్య నేను చెప్పినట్టయితే చేసావు. పిల్లలు మీరైతే అందరూ వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మామయ్య ట్రక్ ని లగ్జరీ ట్రక్లు అయితే మార్చేస్తున్నాడు కదా. చేయండి పిల్లలు. ఓకే పిల్లలు, 2.5 రోజులైతే కంప్లీట్ అయిపోయింది అబ్బా. ఇక మేమైతే ఆ ట్రక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఓరే నాయను, ఇదేంటి? ఒరే నమ్మలేకపోతున్నాను పిల్లలు. ఒరే షించాన్, చూసావారా ఇది మా ట్రక్కేనా ఇంతకి? సార్ ఇది మా ట్రక్కేనా? బాయ్ వచ్చేసావా? ఇదిగో నువ్వు చెప్పిన విధంగానైతే ట్రక్నైతే మార్చేశాను, ఇంకా తీసుకెళ్ళు. అరే సార్ నమ్మలేకపోతున్నాను. ఒరే పిల్లలు చూసారా, ఇది మన ట్రక్ అంట. అరే యార్, చాలా లగ్జరీగా అయితే మారిపోయిందబ్బా. సో నేను చెప్పిన విధంగానే బ్లాక్ థీమ్లో అయితే చేశాడనమాట. చూసారా ఏ విధంగా అయితే ఉందో. సో చాలా అంటే చాలా బాగుంది పిల్లలు, నాకైతే సూపర్గా అయితే నచ్చేసిందబ్బా. అరే షించాన్ ఎక్కడున్నావురా? మామయ్య ఇక్కడే ఉన్నాను. అరే మామయ్య అదిరిపోయింది మామయ్య మొత్తానికి. అరే పిల్లలు చూసారా లోపల కూడా ఏ విధంగా అయితే ఉందో. మనకు వచ్చేసి సోఫా సెట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఇక్కడ కిచెను, సింకు, అలాగే పెద్ద పెద్ద బీరువాలు, ఏసీ. ఒరే నాయన, మొత్తం మనకి ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఈ యొక్క బస్సులు అయితే ఉన్నాయి పిల్లలు. కాబట్టి ఇంకా మాకైతే సో చాలా బాగుంటుంది అబ్బా. ఎప్పుడైనా ఇలాంటి ట్రిప్పులు వేసామనుకోండి, ఇంకా మాకు బయట ఎలాంటి రూమ్స్ తీసుకునే అవసరం లేదు, ఇందులోనే మేము రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. సో చాలా బాగా అయితే చేశారు. సో కాబట్టి ఇంకా నాకైతే సూపర్గా అయితే నచ్చిందబ్బా. సరే సార్, చాలా థ్యాంక్ యూ. పిల్లలు ఇక వెళ్ళిపోదాం. షించాన్ కూర్చోరా ఇంకా. ఒరే నాయన, చాలా బాగుంది పిల్లలు చూసారా. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, లోపల ఏ విధంగా అయితే ఉందో చూద్దాం. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. సో చూసారా, ఆల్రెడీ ఇందులో కూడా ఎక్కువ చేంజెస్ అయితే లేవన్నమాట.
కానీ కొన్ని చేంజెస్ చేశారు, కానీ చాలా లగ్జరీగా అయితే ఉందబ్బా. సో అంటే ఐ మీన్ మనకి ట్రక్లో కూర్చోగానే మనకైతే ఒక లగ్జరీ ఫీల్ వస్తుందన్నమాట. సో కాబట్టి చాలా అంటే చాలా సూపర్గా అయితే వీళ్ళు మనకైతే కన్వర్ట్ చేసి ఇచ్చారనమాట మన యొక్క ట్రక్ని అయితే. ఎనివే పిల్లలు, మొత్తానికైతే మన $10 million అయితే నాకు వర్త్ అనిపించింది అనమాట. ఎందుకంటే సో మనకైతే చాలా బాగా వీళ్ళైతే లగ్జరీ లాగైతే మార్చేసాను అనమాట మన ట్రక్ని అయితే. అండ్ ఇంకా మేమైతే ఇక వెంటనే మేమైతే ఒక ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఎక్కడికైతే. సో ఎందుకంటే ఇంకా మనకి ఇక్కడ ట్రక్ ఉన్నదంటే మేము ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఇంకా ట్రక్కులోనే ఉండొచ్చు అనమాట. సో ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు పిల్లలు. సో పిల్లలు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అందరైతే ట్రక్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది అబ్బా. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది పిల్లలు. ఇక మేమైతే ఇంకా మంచి ఒక పెద్ద ట్రిప్ అయితే వేస్తాం అనమాట. ఆ ట్రిప్ వేసామనుకోండి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన డోరేమాన్ కానీ నోబితా కానీ కూడా అందరినీ కూడా అయితే మేము ఇన్వైట్ అయితే చేస్తామన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా ఉండొచ్చు అనమాట ఈ యొక్క ట్రక్కులు అయితే. సో చాలా మంచిగా అయితే మారిపోయింది. ఎనివే అనమాట, ఇదే అనమాట పిల్లలు వీడియో వచ్చేసి. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. అండ్ ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ఎందుకంటే ఇలాంటి క్రేజీ వీడియోలు అయితే మన ఛానల్లో ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ పిల్లలు మరో కొత్త వీడియోతో అయితే కలుసుకుందాం. అందరికీ బాయ్ పిల్లలు, జై హింద్.